వెల్కమ్ టు తెలుగు వన్. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన సమున్నత విద్యా కేంద్రాలు. కానీ జగన్ హయాంలో ఇవి రాజకీయ శిబిరాలుగా, వైసీపీ కార్యాలయాలుగా మారిపోయాయి. జగన్ భజనకు, వైసీపీ వేడుకలకు వేదికలుగా రూపాంతరం చెందాయి. అప్పటి సర్కారుపై అలుపెరగని పొగడ్తలు కుమ్మరించటంలో జగన్ భక్త ఉపకులపతులు ఆరితేరిపోయారు. ఎన్నికల ఫలితాలకు ముందు సంబరాలు చేసుకున్న వీసీలు ఉన్నారు. సర్కారు మారటంతో తమ పాపాలకు ప్రాయశ్చిత్తంగా స్వచ్ఛంద రాజీనామా బాటపట్టారు. అయితే దీనిని కూటమి ప్రభుత్వానికి అంటగడుతూ ఒత్తిడి చేశారని పేర్కొంటూ జగన్ భార్య భారతీరెడ్డి నడిపే రోత పత్రిక తప్పుడు రాతలు రాయటమే విచిత్రం. రాష్ట్రానికి, దేశానికి మేధావులను అందించాల్సిన యూనివర్సిటీలు జగన్ ఏలుబడిలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. నిత్యం జగన్ భజన, వైఎస్ఆర్ స్మరణతో మారుమోగాయి. యూనివర్సిటీలను ఉత్తమోత్తమంగా తీర్చిదిద్దాల్సిన ఉపకులపతులే పొలిటికల్ బాట పట్టి చేయరాని పాపాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజులు, ఆయన మాతృమూర్తి విజయలక్ష్మి పుట్టినరోజులే కాదు, వైఎస్ వర్ధంతులను కూడా యూనివర్సిటీలను వేదికలుగా మార్చారు. దీంతో విద్యార్థుల ఉన్నత విద్యను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఇలా విశ్వవిద్యాలయాలు ఈ స్థాయిలో భ్రష్టు పట్టిపోవటాన్ని మేధావులు సైతం అప్పట్లో తీవ్ర ఆందోళన, విమర్శ వ్యక్తం చేశారు. కాగా పలుచోట్ల విద్యార్థి సంఘాలు అప్పట్లోనే వైస్ ఛాన్సలర్ల రాజీనామాలకు డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారటంతో గత అనుభవాల దృష్ట్యా వైస్ ఛాన్సలర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. వారిని రాజీనామా చేయమని కానీ, యూనివర్సిటీలకు రావద్దని కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు, ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగానే వారే తప్పుకుంటున్నారు. కానీ దీనిని కూడా రాజకీయం చేస్తూ జగన్ శ్రీమతి భారతి రోతపత్రిక కథనాలు వండి వారుస్తుంది. ప్రభుత్వ బెదిరింపులు, ఒత్తిడి కారణంగానే వీసీలు రాజీనామా చేస్తున్నారనే తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. అందులోనూ భారతి చిన్నాన్న కుమారుడు ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీసీ సురేంద్రనాథ్ రెడ్డి ఫోటో వేసుకుని మరీ బెదిరింపులు అంటూ కథనాన్ని వండివార్చింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పట్లో పలు విశ్వవిద్యాలయాల్లోని వీసీలను బలవంతంగా రాజీనామాలు చేయించిన విషయాన్ని మాత్రం దాచిపెట్టింది. తమ యజమాని ప్రభుత్వంలో అంతా సక్రమంగా జరిగాయని, బెదిరింపులు అనేవి ప్రస్తుత ప్రభుత్వంలోనే కొత్తగా కనిపిస్తున్నాయంటూ సాక్షి దుష్ప్రచారం ప్రారంభించింది. ఎంతగా దిగజార్చారంటే జగన్ హయాంలో యూనివర్సిటీల విలువలు దారుణంగా పతనమయ్యాయి. ముఖ్యంగా ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీని వీసీ పివిజిడి ప్రసాద్ రెడ్డి అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారు వీసీలుగా పనిచేసిన ఈ విశ్వవిద్యాలయాన్ని చరిత్రలో ఎన్నడూ లేనంతగా వివాదాలమయం చేశారు. సామాజిక నేపథ్యం దృష్ట్యా వైసీపీ ప్రభుత్వంలో ప్రసాద్ రెడ్డి వీసీ అయ్యారు. కొద్ది నెలల కిందట రెండోసారి కొనసాగింపు తెచ్చుకున్నారు. రాజకీయ భజన చేయటంలో ఈయన పిహెచ్డీ చేశారు. యూనివర్సిటీని పూర్తిస్థాయి వైసీపీ ఆఫీసుగా మార్చేశారు. జగన్ విజయలక్ష్మిల పుట్టినరోజు వేడుకలు, వైఎస్ జయంతి నిర్వహణను తప్పనిసరి చేశారు. దీంతో విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్లు ఇచ్చే స్థాయికి ఈయన ఎదిగారు. ప్రసాద్ రెడ్డి చేసిన సర్వేలో అర్హుడని తేలిన వ్యక్తికి మాత్రమే అప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. చివరికి యూనివర్సిటీలో ఉన్న చెట్లు నరికించి అమ్ముకునే స్థితికి యూనివర్సిటీని దిగజార్చారు. ఇంత స్వామి భక్తి ప్రదర్శించినందుకే ఆయనకు రెండోసారి అవకాశం లభించింది. సజ్జల భక్తుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్, ఈయన గారు కూడా 2 సార్లు ఉపకులపతిగా అవకాశం దక్కించుకున్నారు. అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మనిషిగా గుర్తింపు పొందిన ఈయన ఉన్నత విద్యా మండలిని ధిక్కరించారు. అందుకే సజ్జల ఫోటో ఉన్న ఫ్లెక్సీని యూనివర్సిటీలో శాశ్వతంగా ఏర్పాటు చేశారు. అలాగే వైఎస్ విగ్రహం కూడా పెట్టించారు. ఇక జగన్ విజయలక్ష్మి పుట్టినరోజులు నిర్వహించారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
అయితే వర్మ సదరు కార్యక్రమంలో శృంగార సంబంధిత ప్రసంగం చేయడంతో అవాసు పాలయ్యారు. వీసీ కాకముందు రాజశేఖర్ రిజిస్ట్రార్గా అప్పటి వీసీ అనుమతి లేకుండా కోట్లు దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. గుంటూరులో ఉండే యూనివర్సిటీ ప్రశ్నపత్రాలను విశాఖపట్నంలో రీవాల్యుయేషన్ చేయించారని, మలయాళం సబ్జెక్టు లేకపోయినా రీవాల్యుయేషన్ చేయించి బిల్లులు పెట్టడంతో ప్రభుత్వం విచారణకు కమిటీని నియమించింది. గత ప్రభుత్వంలో ఈ విచారణ పక్కదారి పట్టేలా ఆయన చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజా ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన వైసీపీ గెలుస్తుందంటూ యూనివర్సిటీలోనే సంబరాలు చేసుకోవటం వివాదాలకు దారితీసింది. జేఎన్టీయూ కాకినాడ ఉపకులపతి ప్రసాదరాజుపై నిధుల దుర్వినియోగం ఆరోపణలు గుప్పుమన్నాయి. గ్లోబరీనా అనే సంస్థతో ఆటోమేషన్ ప్లేస్మెంట్ల కోసం పలు ఒప్పందాలు చేసుకున్నారు. 34 కోట్ల ఒప్పందాల్లో 19 కోట్లు చెల్లించారు. అయితే దీనివల్ల యూనివర్సిటీకి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కానీ ఆయనకు మాత్రం 60 లక్షలు ప్రసాదం అందిందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అభియోగాలు కూడా నమోదు కాగా అప్పటి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆ నివేదికను తొక్కిపెట్టడం గమనార్హం. నన్నయ్య వీసీ పద్మరాజు రాజీనామా. దివాన్ చెరువు రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె పద్మరాజు ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పంపించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వీసీలు కొందరు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే. గత ఏడాది మే 10వ తేదీన నన్నయ్య 7వ వీసీగా బాధ్యతలు చేపట్టిన పద్మరాజు దాదాపు 14 నెలల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. అక్రమాల విక్రమ వీసీ నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి యూనివర్సిటీ ఉపకులపతి సుందరవల్లిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు ఎస్వియు రెక్టార్గా 120 కాలేజీలకు అడ్డగోలుగా అఫిలియేషన్లు ఇచ్చారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. అయినప్పటికీ ఆమెను విక్రమసింహపురి వీసీగానే నియమించారు. రాజకీయ సిఫార్సులతో సుమారు 40 మందికి ఈమె యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇచ్చారు. అనుమతులు పొందకుండా 20 కోట్ల భవన నిర్మాణాల కోసం వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఎస్బీఐలో ఉన్న డిపాజిట్లు ప్రైవేటు బ్యాంకుకు మార్చడంలోనూ సుందరవల్లిపై విమర్శలు వెల్లువెత్తాయి. పెద్దిరెడ్డి సిఫార్సుతో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫార్సుతో శ్రీకాంత్ రెడ్డి కొద్ది నెలల కిందట వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. అయితే ప్రొఫెసర్గా ఆయనకున్న సర్వీసు 5 ఏళ్ళు మాత్రమే. అసలు ఆయన ప్రొఫెసర్గా నియామకం పారదర్శకమైన అనేది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అయినా పెద్దిరెడ్డి ఆదేశాలతో ఆయన హడావిడిగా వీసీని చేశారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి వాస్తవాలను దాచిపెట్టారు. పైగా వీసీగా పారదర్శకంగా ఉండేవారు మాత్రమే ఉండాలనే నిబంధనలు చెబుతుంటే ఆయనపై వ్యక్తిగతంగా పలు కేసులు ఉన్నా కూడా ఒక కులపతిని చేయటం గమనార్హం. భార్యకు గురువుకు పందేరం. ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా వైఎస్ భారతి తమ్ముడు సురేంద్రనాథ్ రెడ్డి నియామకమే తప్పైతే ఇక ఆయన తన హయాంలో ఓ పెద్ద సామ్రాజ్యాన్నే విస్తరించారు. యూనివర్సిటీలో ఏకంగా 70 మంది కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. వీరిలో ఆయన సతీమణి కూడా ఉన్నారు. గతంలో ఆమె జగన్ పత్రికలో పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 యూనివర్సిటీల రిజిస్ట్రార్లు ఆయన సన్నిహితులు. గతంలో ఆయన పనిచేసిన యోగి వేమన యూనివర్సిటీకి చెందినవారే. ప్రస్తుత వేమన యూనివర్సిటీ వీసీ చింతా సుధాకర్ గతంలో సురేంద్రనాథ్ రెడ్డికి పిహెచ్డి గైడ్గా ఉన్నారు. ఆ కృతజ్ఞతతో ఆయన్ని వీసీ చేశారు. వీరితో పాటు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వీసీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీలపైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వీరు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తుంటే భారత్ నడిపే రోతపత్రిక విష ప్రచారం చేస్తుండటం గమనార్హం. వైఎస్ భారతి తమ్ముడు ప్రత్యేకం. కడప జిల్లాలోని వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సురేంద్రనాథ్ రెడ్డి. ఈయన జగన్ సతీమణి భారతికి స్వయాన చిన్నాన్న కుమారుడు. యోగి వేమన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న సురేంద్రనాథ్ రెడ్డి జగన్ గద్దెనెక్కగానే ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇప్పించుకుని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ అయిపోయారు. మొదటి రోజు ప్రొఫెసర్గా నియామకమై ఆయన 2వ రోజే రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చున్నారు. ఆయన నియామకంపై వివాదం రేగటం, ఇది కోర్టు వరకు చేరటం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.